వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. నేను మీ హేమసుందర్. ఈరోజు రిలీజ్ అయిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రివ్యూ ఏంటో చూద్దాం. అంటే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు చాలా కాలం తర్వాత, అంటే సర్లేరు మీకెవరు తర్వాత నటించిన సినిమాగా మనం ఈ సినిమాని చూడాల్సి ఉంటుంది. పైగా దీంట్లో కళ్యాణ్ రామ్కి తల్లిగా నటించడం విశేషం. అంటే ఇక్కడ అర్జున్ కళ్యాణ్ రామ్, వైజయంతి విజయశాంతి, అంటే కర్తవ్యం తర్వాత ఆ తరహా పాత్రలో పోషించిన సినిమాగా మనం ఈ సినిమాని చూడాలి. ఇక ఈ సినిమా కథ విషయానికి వచ్చేసరికి తల్లి కొడుకుల సెంటిమెంటే. ఇది రొటీన్ డ్రామా. ఆవిడేమో ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటుంది, భర్త ఏమో నావెల్ కోస్ట్ గార్డ్ ఆఫీసర్గా ఆనంద్ గారు అనమాట ఆ పాత్ర పోషించింది. వీళ్ళిద్దరి కొడుకుగా కళ్యాణ్ రామ్ అని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా ప్రధాన అంశం ఏంటంటే ప్రతి పుట్టినరోజుకి తల్లికి విషయం చెప్పడం అనేది ఒక సంప్రదాయం పెట్టుకుని, తల్లి ఎక్కడున్నా కానీ వెళ్ళి ఆవిడకి బర్త్డే విషయం చెప్పడం అనేది చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ ఉన్న కుర్రాడిగా కళ్యాణం కనిపిస్తాడు. మరి అలాంటి తల్లి ఇతన్ని పోలీస్ ఆఫీసర్గా చేద్దాం అనుకుంటుంది, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని చేద్దామని తపంతో ఉంటుంది. అతను ఐపీఎస్ ఆఫీసర్ అయ్యే టైంలోనే తల్లిని రక్షించే క్రమంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక గోండాని అతను హత్య చేస్తాడు. దాంతో చివరికి అతని లైఫ్ టర్న్ అవుతుంది. తల్లికేమో ఈ తరహా విషయాలు నచ్చదు. అంటే కొడుకు ఒక ఆఫీసర్ అవ్వాలనుకుంటుంది, కానీ చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు అనేది తల్లి మనస్తత్వం. జనరల్గా మనకి చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే రొటీన్ స్టోరీ కదా అనిపిస్తుంది. రొటీన్ స్టోరీ అయినా కానీ ఇందులో డైలాగ్స్ పరంగా బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు మరి చాలా కాలం తర్వాత ఎన్నో సినిమాలు చేశారు ఆవిడ. మరి అలాంటి వ్యక్తి చాలా కాలం తర్వాత మళ్ళీ అంత అగ్రెసివ్గా మరి ఫైట్ చేయడంలో కానీ, లేకపోతే పర్సనాలిటీ పరంగా చూసుకున్నా కానీ ఆవిడ గ్లామర్ కూడా ఏమాత్రం తగ్గలేదు అన్నట్టుగానే ఉంది. ఫైట్స్లో కూడా చాలా యాక్టివ్గా కనిపించింది ఆవిడ. ఇక యాక్షన్ సన్నివేశాలు అయితే ఈ సినిమాలో చాలా బీభత్సంగా ఉన్నాయి. కొడుకు గోండాగిరి వైపు వెళ్ళిపోవడంతో ఇద్దరి మధ్యలో గ్యాప్ పెరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక విధంగా ఇద్దరి మధ్యలో ఆ ఎమోషన్స్ సన్నివేశాలు అవి కొన్ని ఉన్నాయి. కాకపోతే ఆ ఎమోషన్ రక్తి కట్టడంలో మాత్రం సినిమాటిక్ డైరెక్షన్ పరంగా చూసుకుంటే ఆ డైరెక్టర్ కొద్దిగా తడబట్టడం వల్ల అనుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో కొంత ల్యాగ్ అయితే మనకు అనిపిస్తుంది. మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంటుంది. మళ్ళీ క్లైమాక్స్ వచ్చేసరికి ఎవరు ఊహించని క్లైమాక్స్. అంటే తల్లిని ఒక కోండ సోహెల్ ఖాన్ పోషించే పాత్ర పఠాన్ అనే పాత్ర. ఆ పఠాన్ బారి నుంచి తల్లిని రక్షించాలనేది అతని తాపత్రయం. మరి ఆ రక్షించే ప్రయత్నంలో చివరికి ఏం జరిగింది, తల్లిని రక్షించడం లేదనేది ఈ కథకున్న అంతిమ లక్ష్యం. చివరికి వచ్చేసరికి క్లైమాక్స్కి వచ్చేసరికి మరి ఆ క్లిష్ట పరిస్థితిలో క్లైమాక్స్ అనేది మనం ఊహించకుండానే ఉంటుంది జనరల్గా. అది ముందు రివీల్ చేస్తే బాగోదు కాబట్టి నేను రివీల్ చేయట్లేదు. ఇక ఫస్ట్ హాఫ్ సన్నివేశాల పాటల పరంగా చూసుకుంటే మనకి ఏమనిపించదు. అజనీష్ లోక్నాథ్ సంగీతం అనేది బీజిఎం పరంగా అయితే ఎలివేట్ అయింది. అంటే రెగ్యులర్గా మనకు వస్తున్న సినిమాల్లో ఈ మధ్యన ఓవర్ డోస్ బీజిఎం అయితే మనకు కనిపిస్తుంది. అంటే హీరోయిజం ఎలివేషన్ సన్నివేశాలు అనేవి ఈ సినిమాలో బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి కూడా చివరి వరకు కూడా ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ అయితే ఆకట్టుకునేలాగా ఉంటుంది. ఓవరాల్గా అయితే కథాపరంగా చూసుకుంటే ఇది. ఇక డైరెక్షన్ పరంగా చూసుకుంటే ఇది ప్రదీప్ చిరుకూరి గారికి మరి ఈ సినిమా అనేది అటు కళ్యాణ్ రామ్కి సక్సెస్ కావాలి. డెవిల్ సినిమా తర్వాత కళ్యాణ్ రాము చేసిన సినిమా ఇది. అలాగే సర్లేరు మీకెవరు తర్వాత విజయశాంతి సినిమా ఇది. మరి రెండు ఇంత మంచి నటులను పెట్టుకున్నప్పుడు, పెద్ద స్టార్స్ని పెట్టుకున్నప్పుడు దీన్ని హ్యాండిల్ చేయడంలో కొంతవరకు అతను సక్సెస్ అయ్యాడని చెప్పాల్సి వస్తుంది. అలాగే మరి ఎడిటింగ్ తమ్మిరాజు గారు బాగానే తన నైపుణ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత ఆనంద్ గారు చాలా కాలం తర్వాత మళ్ళీ ఇందులో విజయశాంతి భర్తగా కనిపించారు. ఇక వడ్లమాని శ్రీనివాస్ గారు ఒక కీలకమైన పాత్ర పోషించారు. ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే హీరో శ్రీకాంత్ పాత్ర, ఆయన కూడా ఒక పోలీస్ కమిషనర్ పాత్రలో మనకి హీరో శ్రీకాంత్ గారు కనిపిస్తారు. అలాగే ప్రధాన విలన్గా సోహెల్ ఖాన్ నటించారు దీంట్లో. ఓవరాల్గా చూసుకుంటే ఎందుకంటే సయీ మంజ్రేకర్ హీరోయిన్గా ఉన్నా కానీ పాటల పరంగా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే వీల్లేదు. కానీ సినిమా పరంగా చూసుకుంటే మనం కొంతవరకు ఎంటర్టైన్ చేయొచ్చు, కానీ మరి సినిమా పరంగా ఒక విధంగా యావరేజ్ మార్కులే పడతాయని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే సర్లేరు మీకెవరు మంచి హిట్గా చెప్పాల్సి వస్తుంది. మరి ఈ పాత్రను అంగీకరించి విజయశాంతి గారు చేయటం అనేది ఒక విశేషం. అలాగే తల్లి కొడుకుల బంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో మాత్రం డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా మనం ఊహించిన విధంగా ఉంటుంది కాబట్టి దీనికి ఇంకో సీక్వెల్ వస్తుందా అంటే లీడ్ అయితే కనిపిస్తుంది సీక్వెల్కి, కానీ వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే దానికి కొన్ని ప్రతిబంధకాలు అయితే ఉన్నాయి.
దీనికి సీక్వెల్ రావడానికి. మరి కాబట్టి ఈ సినిమాని ఇక్కడితో ఆపేసుకుంటారు అనుకుంటున్నాను, నేను అనుకుంటాను. కాకపోతే మరి కళ్యాణ్ రామ్‌కి ఒక 'డెవిల్' తర్వాత మరి ఒక హిట్ కోసం తప్పించి చేసినట్టుగా చెప్పాల్సొస్తుంది. అతనికి ఒక మంచి హిట్ వస్తే మాత్రం ఇంకా బాగుండేది. కానీ ఇది సినిమా పరంగా చూసుకుంటే ఒక యావరేజ్ లాగా అనిపిస్తుంది. కాబట్టి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే మాత్రం నేను 5కి 2.5 రేటింగ్ అయితే ఇస్తాను. ఇక ఈ సినిమాలో ఇంత కమర్షియల్ సినిమా చేసినప్పుడు కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుండేది. ఆ ఎంటర్టైన్మెంట్‌కి స్కోప్ లేకుండానే ఉందని చెప్పాలి. కాబట్టి వినోదం అనేది దీంట్లో లేనట్టుగా చెప్పాల్సి. పాటలు లేవు. ఇక కామెడీ పరంగా కామెడీ పాత్రలు కూడా లేవు. ఒక సీరియస్ డ్రామాగా సినిమా అంతా సాగిపోతూ ఉంటుంది. ఇక ఈరోజు కలెక్షన్ పరంగా చూసుకుంటే మనకి ఇది చాలా డల్‌గా ఉన్నాయి కలెక్షన్స్ మాత్రం. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలా థియేటర్‌లో బుక్ మై షో చూసినా కూడా చాలా సీట్లు ఖాళీగా ఉండడం అనేది కనిపించింది. అది సినిమా టాక్ తర్వాత ఏమన్నా పెరిగే అవకాశం ఉందేమో. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కాబట్టి ఈ 2 రోజుల్లో ఏమన్నా వేరే సినిమాలు కూడా ఆల్టర్నేటివ్ సినిమాలు కూడా లేవు. ఇంకో పక్క 'ఓదెల 2' సినిమా కూడా వచ్చింది కాబట్టి ఆ సినిమా కూడా దాదాపు యావరేజ్ టాకే తెచ్చుకుంది. ఇంచుమించు ఈ సినిమా ఆ సినిమా దాదాపు ఈక్వల్ ఫలితాన్ని తీసుకొచ్చాయి. కాబట్టి కలెక్షన్ పరంగా ఏమైనా పికప్ అవుతాయేమో చూడాలి. ఎందుకంటే బీసీలలో విజయశాంతి కొంత క్రేజ్ ఉంది కాబట్టి గతంలో మరి ఆ క్రేజ్ దృష్ట్యా కూడా ఏమన్నా బీసీ సెంటర్‌లో మరి కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. ఇప్పటికైతే మాత్రం ఈ రోజు పరంగా చూసుకుంటే చాలా డల్‌గా ఉంది. ఇలా చూసుకున్నప్పుడు ఇప్పుడు కళ్యాణ్ రామ్ చిన్న హీరో ఏమీ కాదు. ఒక మధ్య మీడియం రేంజ్ హీరో. మరి అలాగే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు ఉన్నా కానీ కలెక్షన్స్ పరంగా డల్‌గా ఉండడానికి మన కారణం అయితే ఏంటో అర్థం కావట్లేదు. అంటే ఈ మధ్య కాలంలో జనం థియేటర్లకి రావడానికి సుముఖంగా లేరు. ఏదో మరీ సూపర్ స్టార్స్ నటించిన సినిమాలు తప్పితే లేదా టాక్ వచ్చిన తర్వాత మాత్రం వెళ్తున్నారు. కొంత రివ్యూల ఎఫెక్ట్ కూడా చాలామంది నిర్మాతలు కూడా గోలెత్తిపోతున్నారు. సినిమా రివ్యూల వల్ల కూడా మా సినిమాలు నష్టపోతాయి అంటున్నారు. కానీ మరి అలాంటప్పుడు రివ్యూలు రాకుండానే ఓపెనింగ్స్ లేవంటే మరి మనం ఎలా అర్థం చేసుకోవాలి? కాబట్టి ఒక్కొక్కసారి జనాలకు కూడా ఒక అంచనాకు వచ్చేసిన తర్వాత టికెట్స్ బుక్ చేసుకోవట్లా. టాక్ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు థియేటర్‌కి వెళ్తున్నారు. మరి చూడాలి ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ 2, 3 రోజులు చూస్తే కానీ సినిమా కలెక్షన్ పరంగా ఎలా ఉండదో చూడాలి.